ఫస్ట్ టైం మనకి వివో నుంచి ఒక కాంపాక్ట్ అండ్ మినీ ఫోన్ అయితే లాంచ్ కాబోతున్నాను అనమాట. ఫస్ట్ టైం అనుకోవచ్చు మనకి ఈ వివోలో ఇలాంటి ఫోన్ లాంచ్ కావడం. అందరికీ వివో X2 100 Pro తెలుసు కదా, దానికి రీబ్రాండెడ్ వర్షన్ అని చెప్పచ్చు. ఆల్మోస్ట్ ఫీచర్స్ కూడా కొన్ని అయితే మ్యాచ్ ఉంటాయి అనమాట. అంటే అన్ని ఫీచర్స్ అయితే కొన్ని మ్యాచ్ ఉన్నాయని చెప్పచ్చు. ఈ ఫోన్ మనకు ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిపోయింది, బట్ మన ఇండియాకి అయితే రాలేదు. అంటే త్వరలో వస్తుంది అనుకోవచ్చు, మేబీ నెక్స్ట్ మంత్ అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మంత్ మనము వివో నుంచి ఈ ఫోన్ లాంచ్ చేయడానికి గుడ్ న్యూస్ అయితే వినొచ్చు. అండ్ మనకి ఈ మొబైల్లో ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అంటే కొన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఉన్నాయి. బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, ఈరోజు మనము ఈ వివో X2 Pro అండ్ మినీ స్పెక్స్ అని కూడా తెలుసుకుందాం. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి గైస్. వీడియోకి అయితే లైక్ కొట్టండి. మనము 500 సబ్స్క్రైబర్స్కి అలా దగ్గర ఉన్నాం, మీరు అనుకుంటే అయిపోతుంది. ఇంకా మనం ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టు ఇది మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ డిస్ప్లే రాబోతుంది. అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది అనమాట. సైడ్ అయితే అల్యూమినియం ఫినిష్ రాబోతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు, అల్యూమినియం ఫినిష్ అనేది. అలాగే మనకి డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్స్ రాబోతుంది. ఇందులో మనకి 3.1 జాక్ అయితే సపోర్ట్ చేయదు. టైప్-C ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేసుకోవాలి. అండ్ మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రాబోతుంది అనమాట. అలాగే IP68 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. అప్ టు 30 minutes వరకు ఈ వాటర్ రేటింగ్ అనేది సపోర్ట్ చేయగలదు. అండ్ మనకి ఇది వెయిట్ విషయానికి వచ్చినట్టయితే 187 grams అయితే వెయిట్ చెప్తున్నారు అనమాట. కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. 8.5 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. కొంచెం థిక్నెస్ అనేది ఇంప్రూవ్ చేశారని చెప్పవచ్చు ఈ మినీ ఫోన్లో. మనకి NFC కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇంకా మనకి డిజైన్ విషయానికి వచ్చినట్టు ఈసారి డిజైన్లో చాలా వరకు చేంజ్ చేస్తారు. అంటే మనకి వివో X2 Proతో కెమెరా వేసుకుని డిజైన్లో కొంచెం చేంజ్ ఉంది అనమాట. అంటే ఇది మనకి మినీ ఫోన్ కదా, మినీ ఫోన్ తగినట్లు డిజైన్ అయితే చేశారనమాట. అలాగే మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 6.31 inches LTPO AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇది మనకి 120 Hz అయితే రిఫ్రెష్ ఉంటుంది అనమాట. కొంచెం మీడియం రిఫ్రెష్ రేట్ అనమాట. అట్లీస్ట్ 144 Hz అని పెట్టింటే కొంచెం బాగుండేది. మనకి HDR10+ సపోర్ట్ ఉంది అనమాట. అలాగే 1.5K రెజల్యూషన్ ఉంది. వైట్ వన్ L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ డే, నెట్ఫ్లిక్స్ అని కూడా మనం HD క్వాలిటీ చూసుకోవచ్చు. అక్కడ కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ మనకి ఇది పంచువల్ డిస్ప్లే రాబోతుంది అనమాట. పంచువల్ డిస్ప్లే వల్ల చాలా వరకు అడ్వాంటేజ్ ఉంది. మనం బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి 4500 nits అయితే బ్రైట్నెస్ ఉంది అనమాట. చాలా పీక్ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. ఇది మేజర్గా అవుట్డోర్లో ఈ బ్రైట్నెస్ అనేది టచ్ అవ్వచ్చు. ఇంకా మనకి డిస్ప్లే విషయానికి వచ్చినట్టు డిస్ప్లే కొంచెం బెటర్ అనమాట. ఇది మనకి కంపాక్ట్ ఫోన్ కదా, డిస్ప్లే కూడా కొంచెం స్లిమ్మెస్ట్ ఉంటుంది. యూజ్ చేసి కూడా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. అండ్ మనకి ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టు ఇది మనకి MediaTek Dimensity 9400 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది మనకి 400 mAh బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. LPDDR5X ఉంటుంది. UFS 4.0 మీద రాబోతుంది. ఇక్కడ ఇది AnTuTu స్కోర్ ఉంటుంది. ఆల్మోస్ట్ 30 lakhs ప్లస్ అయితే AnTuTu స్కోర్ చేసింది అనమాట. అలాగే మనకి 3.63 GHz అయితే క్లాక్ స్పీడ్ ఉంది అనమాట. అంటే గేమింగ్ పరంగా బాగుంటుంది అనమాట. మీకు ఈ ప్రాసెసర్ డే టు డే యూజింగ్ కూడా కొంచెం బాగుంటుంది అనమాట. అలాగే మనకి ఇది Android 15 రాబోతుందని చెప్పొచ్చు. Android 15 రావడం కాబట్టి ఈజీగా 3+2 years అయితే మేజర్ OS అప్డేట్స్ అయితే ఇస్తారని చెప్పొచ్చు. అండ్ మనకి ఇందులో ఏ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. మేజర్గా మనకి వివోలో ఏ ఫీచర్స్ అనేవి ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారనమాట. అంటే రీసెంట్ మనకి వివో V50 సిరీస్లో అక్కడ మనకి సర్కిల్ టు సెర్చ్ అనేది ఏ ఫీచర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆ ఫీచర్ అనేది ఇంతకుముందు లేదు, బట్ మనకి ఇక్కడ రీసెంట్ ఇంట్రొడ్యూస్ చేశారనమాట. బట్ ఈ మొబైల్ కూడా ఈ ఫీచర్ ఉందని అనుకుంటున్నా. మనకి కెమెరా విషయానికి వచ్చినట్టు ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. JS పార్ట్నర్షిప్ అయితే మనకి లోగో కనబడుతుంది అనమాట. అలాగే ఫ్లాష్ ఉంటుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టు 50 MP ఇచ్చారు. ఇది మనకి Sony LVT 818 సెన్సార్ రాబోతుంది అనమాట. కొంచెం బెటర్ సెన్సార్ అని చెప్పచ్చు. అండ్ OS కూడా సపోర్ట్ ఉంది అనమాట. మనకి ఫొటోస్ కూడా చాలా స్టేబుల్గా వస్తాయి. అంటే డైలైట్లో కానీ లోలైట్ కానీ ఫొటోస్ అనేటివి చాలా ఈజీగా అయితే క్యాప్చర్ చేయగలదు అనమాట. ఎందుకంటే OS సపోర్ట్ ఉంది. అండ్ సెన్సార్ కూడా బెటర్ సెన్సార్ అనమాట. అంటే మనకి లాంగ్లో ఉన్న ఫొటోస్ కూడా డీటెయిల్గా అయితే క్యాప్చర్ చేయగలదు. అండ్ మనకి రేర్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 fps వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ HDR ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట మీరు వీడియో క్వాలిటీలో. మనకి సెకండరీ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 50 MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఇచ్చారనమాట. ఇందులో మనకి Sony IMX882 సెన్సార్ మీద రాబోతుంది. ఇది కూడా కొంచెం బెటర్ సెన్సార్ అని చెప్పచ్చు. మేజర్గా మనకి టెలిఫోటో కెమెరాకి సెన్సార్స్ అనేవి వాడి ఉంటే ఫొటోస్ని ఇంకా దిమ్మ తిరిగే మాదిరిగా అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. అండ్ మనకి టెలిఫోటో OS కూడా సపోర్ట్ ఉంది. అప్ టు 3x వరకు అయితే మనకి ఆప్టికల్ జూమ్ ఉంది అనమాట. అంటే మనకి ఈజీగా 2x నుంచి 3x నుంచి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసినా కూడా బెటర్గా ఉంటాయి అనమాట. డీటెయిల్గా అయితే కనిపిస్తాయి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కానీ ఎలిమెంట్ కానీ. అండ్ మనకి థర్డ్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారనమాట. దీన్ని యూజ్ చేసుకొని మనం ల్యాండ్స్కేప్ కానీ గ్రూప్ ఫొటోస్ కానీ ఇవన్నీ అయితే కొంచెం బెటర్గా అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ మేజర్గా పోర్ట్రేట్ షాట్స్ ఇవన్నీ కూడా బాగా వస్తాయి అనమాట అల్ట్రా వైడ్ యాంగిల్లో. అండ్ మనకి ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 32 MP ఇచ్చారనమాట. 32 MP అంటే పర్లేదు అనమాట. మ్యాక్సిమం హై ఎఫిషియన్సీలో ఫ్రంట్ ఫొటోస్ అయితే కవర్ చేయగలదు. అండ్ మనకి ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 30 fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అంటే JS పార్ట్నర్షిప్ అనేది కెమెరాస్కి పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఫొటోస్ కింగ్ అని చెప్పొచ్చు JS అనేది. ఇంకా మనకి బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 5700 mAh బ్యాటరీ పెట్టారనమాట. కొంచెం లాంగెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. అలాగే 90 watts అయితే ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే 30 watts అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. ఇంకా మనకి ఈ బ్యాటరీ అనేది ఈజీగా 2 days వరకు అయితే హ్యాండిల్ చేసుకోవచ్చు. 2 days వరకు అయితే ఫుల్ వర్కింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి ఇది ప్రైస్ విషయానికి వచ్చినట్టు అప్రాక్సిమేట్గా ఇండియన్ మార్కెట్ ప్రైస్ చూసినట్టయితే 65K లోపల అయితే రావచ్చు అనమాట. ఇవి గైస్ ఓవరాల్గా ఈ మొబైల్ స్పెక్స్ అని కూడా మీకు ఈ స్పెక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది గైస్ ఓవరాల్గా ఇవాళ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బై.